ఆత్మ అని ఇందాక మీరు అన్నారు కదా, మనిషి బ్రతికున్నప్పుడు ఏం శక్తులు ఉండవు, చనిపోయిన తర్వాత ఆత్మకి శక్తి ఎలా వస్తుందండి? వాస్తవమే కదా. ఇప్పుడు ఒక శక్తి అనేది బాగా గమనించి వెళ్ళాలి. ఒక ఆత్మ ఏంటంటే అమ్మ, చిన్నప్పుడు మనం 5 నెలలు గర్భవతి స్త్రీ అమ్మ ఉన్నప్పుడు అమ్మ కడుపులో వేస్తాం, అబ్రబ్రహ్మ లోకం అంటాం. 50% నీవు అవును. శరీరంగా, 50% ఆత్మ. ఈ ఆత్మ పరమాత్ముడి యొక్క పర్యవేక్షణలో ఉండడం చేత నీ శరీరానికి విలువ వస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ అబద్ధం ఆడడానికి రాదమ్మా, ఎందుకంటే ఇక అది నిజం. ఇంకా శరీరంలో ఉంటేనే నీ అవయవాల మీద డిపెండెన్సీ, నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ యొక్క ఫ్యామిలీతో, కాబట్టి సంహవ్ నువ్వు బలహీన క్షణాలలో మాట్లాడతావే తప్పితే ఆత్మ సపరేట్ అయినాక భూమండలం అంటే భూమి నుంచి నేను రుణం తీరిపోతుంది. మీరు గమనించారా? ఏదైనా గాలి సినిమాల్లో చూపిస్తుంటే ఇట్లా కదులుతుంటుంది కానీ నిలబడదు, అవునండి. ఇలా కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది అంటే భూమి నుంచి రుణం పోయిందని చూపిస్తుంది. అది భూమి మీద అడుగు పెట్టే అధికారం ఉండదు వాళ్ళకి, పరమాత్ముడి ఆజ్ఞ అది. అదే నువ్వు శరీరంలోకి వస్తే నువ్వు నిలబడగలుగుతావు, భూమి మీద నీకు రుణం ఉన్నది అని అర్థం. ఒక ఆత్మకి ఎలా శక్తి వస్తుందంటే అమ్మ, ఒక ఆత్మ ఉదాహరణకి నీవు 75 సంవత్సరాలు బ్రతకాలి అని రాసింది అనుకుందాం నీ జీవిత రాతలో. నువ్వు 35 సంవత్సరాలకి ఏదో క్షణిక నిర్ణయాలు చేసి, లేదా రోడ్ యాక్సిడెంటో, లేదా ఇంకెవరో నమ్మక ద్రోహంతో చనిపోయావు అనుకమ్మా, మిగిలిన ఆ 40 సంవత్సరాలే నీ యొక్క శక్తి. నువ్వు అప్పటి నుంచి చనిపోయావా, 35 ఏళ్ళకి చనిపోయిన తర్వాత ఇంకా 40 ఏళ్ళు బతుకుతావా, ఆ 40 ఏళ్ళే ఆత్మకి బలం, అనుభవం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. మెచ్యూరిటీతోనే ఎక్స్పీరియన్స్ వస్తుందని అంటూ ఉంటాం ఇక్కడ. కానీ నేనేమంటున్నాను అంటే అమ్మ, ఎక్స్పీరియన్స్తోనే మెచ్యూరిటీ వస్తుంది, అంతే కదా. వెల్ మెచ్యూర్డ్ పర్సన్ కెనాట్ వర్క్ యాజ్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, బట్ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వర్క్స్ యాజ్ ఎ వెల్ మెచ్యూర్డ్ పర్సన్. అంత అర్థమైందమ్మా. ఓ నాకు జ్ఞానం ఉంది అని అంటే మరి పని చేసి చూయించు, చూపించలేము కదా. అదే పని చేసిన వాడు జ్ఞానవంతుడిలా కనబడతాడు. చదువు వేరు, పని వేరు తల్లి ఇక్కడ. కాబట్టి ఏంటంటే నువ్వు అన్నది ఏంటంటే ఆత్మకి ఎలా బలం వస్తుంది, ఎలా బలం వస్తుంది అని అంటే, మరి నీ మిగిలిన వయసులో నువ్వు ఒకవేళ నీ శరీరంతోనే ఉంటే 70 ఏళ్ళకు నువ్వు తాత ముత్తాత అవుతావు కదా. మరి ఆ తాత ముత్తాత కూడా ఆత్మ కూడా అవుతుంది. తాత ముత్తాత గాడు అక్కడ ఆ అనుభవం, ఆ శరీరాన్ని నుంచి ఉన్న ఆ యొక్క శక్తిని నిక్షిప్తంగా పరమాత్ముడు ఇచ్చే ఆ ఆత్మకి గల బలమే నీవన్న ఆత్మ బలం. అది ప్రత్యేకంగా కనబడదు. కొంతమంది పూజలు విధానాలు, కొంతమంది ధర్మాలు సందేహాలు ఇచ్చేవాళ్ళు యోగులు మహర్షులు చూడగలరు. వాటిని అందరితోనే అవుతుందా? క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఒక ఆత్మను బట్టి ఇది చేస్తా అది చేస్తా అని అంటారు. అలా పట్టిన వాళ్ళు ఎంతమంది ఈరోజు బాగుపడు ఉన్నారు చూడండి. పరమాత్ముడి ఆజ్ఞ తెలియదు అంటారు. ఇంకా